లోతుగా వివరిస్తూ ఈ 10 ఆజ్ఞలని మనము అనుదిన జీవితాల్లో ఒక దేశంగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతకాలో అనేటువంటి విధులను గురించి తెలియజేయడానికి దేవుడు కొన్ని ప్రత్యేకంగా న్యాయ విధులను ఇశ్రాయేలులకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఈ యొక్క న్యాయ విధులు ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన కాలంలో, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ఈ యొక్క న్యాయ విధులు ఇచ్చాడు. కాబట్టి చెప్పబడినటువంటి ప్రతి న్యాయ విధి డైరెక్ట్గా మనము అన్వయించుకోవాలా అంటే కాదు. కొన్ని న్యాయ విధులు నేను చూశాను, ఇంతకన్నా గడిచిన ప్రసంగంలో మీకు చెప్పాను. ఏ న్యాయ విధులను, ఏ ఆజ్ఞలను మనం పాటించవచ్చు, ఏ ఆజ్ఞలు ప్రభులో పరిపూర్ణంగా ఫుల్ఫిల్ అయ్యాయి అనేది ఇంతకన్నా ముందు గడిచిన ప్రసంగాల్లో మీకు చెప్పాను. ప్రియులారా, అయితే ఈరోజు కూడా మనము కొన్ని న్యాయ విధులను చూడబోతున్నాం. ఈ న్యాయ విధుల ద్వారా మనం ప్రత్యేకించి ఏం తెలుసుకోబోతున్నామంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ న్యాయ విధులన్నీ ధ్యానిస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఈ న్యాయ విధుల ద్వారా దేవుడు ప్రజలను రక్షిస్తాడని కాదు. ఈ న్యాయ విధులను మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ న్యాయ విధులు ఇచ్చినటువంటి దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత న్యాయవంతుడు, ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకనే దేవుడు ఈ యొక్క న్యాయ విధులని ఆయన రాయించాడు. ఈరోజు చూడబోతున్నటువంటి న్యాయ విధుల్లో కూడా మనం ఏం గమనించబోతున్నామంటే దేవుని యొక్క పరిశుద్ధత మరియు దేవుని యొక్క న్యాయాన్ని గురించి మనము ఈ యొక్క న్యాయ విధుల్లో మనం చూడబోతున్నాం. మరొకసారి గమనించండి, దేవుడు ఈ న్యాయ విధులను ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఈ ఇశ్రాయేలుకు దేవుడు తన న్యాయ విధులను ఎప్పుడు ఇచ్చాడు? వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చి వారు ప్రత్యేకమైనటువంటి దేశముగా ఏర్పడిన తర్వాత వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం కొరకు దేవుడు న్యాయ విధులను ఇచ్చాడు. ఈ న్యాయ విధులను ఇవ్వడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అన్య దేశాలకు ప్రతిబింబింపజేయడానికి ఈ న్యాయ విధులను దేవుడు నిర్ణయించాడు. ఈ న్యాయ విధులన్నీ దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయము, గుణలక్షణాల గురించి తెలియజేస్తే దేవుడు తెలియజేసినటువంటి న్యాయ విధులను పాటించడం ద్వారా దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధత, న్యాయము, నీతి అనే గుర్తుల ద్వారా అన్ని జనులకు ఒక సాదృశ్యంగా, అన్ని జనులకు ఒక ఛానల్గా, ఒక దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి రక్షించింది ఎందుకంటే ప్రాథమికంగా దేవుని యొక్క మహిమ కొరకు, రెండవదిగా అన్యజనులకి ఇశ్రాయేలీయులు రక్షణకు మార్గంగా ఉండడానికి దేవుడు ఇశ్రాయేలులని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి రక్షించాడు. ప్రియులారా, ఇది మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటే దేవుడు ఇప్పుడు కూడా మనల్ని పాపం అనేటువంటి బానిసత్వం నుంచి ఎందుకు విమోచించాడు? పాపం అనేటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి ఎందుకు రక్షించాడు అంటే మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక అవిశ్వాసులకి, అన్యజనులకి మనము కూడా దేవుని యొక్క ప్రేమ, న్యాయము, గుణలక్షణాలను ప్రతిబింబింపజేసి దేవుని యొక్క మహిమను మనము తెలియజేయడానికి దేవుడి యొక్క మనల్ని అందరినీ కూడా రక్షించాడు. ఈరోజు నేను రక్షింపబడ్డమంటే ప్రాథమికమైన కారణం ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణాలని నీవు ఇతరులకు చూపించాలి. ఇది అందుకొరకే దేవుడు మనం రక్షించాడు. దేవుడు మన ప్రాథమికంగా రక్షించినటువంటి ఉద్దేశం అది. మరి ఆ ప్రాథమికమైన ఉద్దేశాన్ని మనమెందరము మన జీవితంలో మనం పాటిస్తున్నాం. ప్రియులారా, మీ యొక్క మాట ద్వారా, మీ యొక్క జీవితం ద్వారా, మీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరులకు మీరు తెలియజేస్తున్నారా? లేదు. ప్రియులారా, చాలాసార్లు మనం విఫలమవుతున్నాం. క్రైస్తవులుగా క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి మనము క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, గుణలక్షణాలని ప్రజలకు తెలియజేయడంలో విఫలమవుతున్నాం. అందుకనే ప్రియులారా, ఈరోజు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరినీ మరొక్కసారి హెచ్చరించబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ రక్షించింది నా వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించడానికి, కానీ మీరు నా వ్యక్తిత్వాన్ని కాదు, మీరు పాపపు వ్యక్తిత్వాన్ని, సాతాను యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ప్రజలకు చూపెడుతున్నారు అనేటువంటి ఆవేదనతో దేవుడి యొక్క వాక్యాన్ని ఈరోజు మనకు తెలియజేయబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా నా యొక్క ఆశ ఏంటంటే ఈ యొక్క న్యాయ విధులను ధ్యానిస్తున్నప్పుడు మన హృదయ లోతుల్లో ఉన్నటువంటి పాపపు మూలాలను గురించి మనం అర్థం చేసుకొని వాటిని విడిచిపెట్టి మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తును వెంబడించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను.
నిర్గమకాండము 22:16 నుంచి 23వ అధ్యాయము 9వ వచనాల వరకు ఈరోజు మనం వాక్యాన్ని చూడబోతున్నాం. చూడండి, ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే ప్రత్యేకించి 5 న్యాయ విధులను మనం చూడబోతున్నాం. ఈ యొక్క 5 న్యాయ విధులు మొదటిగా ఏమిటంటే పవిత్రమైన ప్రవర్తన. ఇది 16 నుంచి 20 వచనాల వరకు పవిత్రమైన ప్రవర్తన గురించి మనం చూడబోతున్నాం. రెండవదిగా పొరుగువారి పట్ల దయ చూపించడం. ఇది 21 నుంచి 27 వచనాల వరకు చూడబోతున్నాం. మూడవదిగా ప్రతిష్ఠించుకోవడం. ఇది 28వ వచనం నుంచి 31 వచనాల వరకు చూడబోతున్నాం. నాలుగవదిగా పుకారులను పుట్టింపకూడదు. ఇది 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూడబోతున్నాం. ఐదవది పరులకు సహాయము చేయాలి. ఇది 23వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల వరకు చూడబోతున్నాం. పిల్లరా, దాంట్లో మొదటిది పవిత్రమైనటువంటి ప్రవర్తన. చూడండి, మీ బైబిల్ ఉన్నట్లయితే మీరు అందరూ కూడా ఓపెన్ చేసి చూడండి. 22వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన గురించి తెలియజేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏ పాపాలను చేస్తున్నారు, ఏ పాపంలో పడి ఉన్నారో దేవుడు ఇశ్రాయేలీయులకి తెలియజేస్తున్నాడు. దానిలో మొట్టమొదటి పాపం ఏంటి అంటే చూడండి, 16వ వచనం. 16వ వచనం చూసినట్లయితే ఏ పాపం అంటే అక్కడ వ్యభిచార పాపం అనేది చూస్తుంటాం. 16వ వచనం, ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొలిపి ఆమెతో క్షేణించిన యెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోనవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే వ్యభిచారానికి సంబంధించినటువంటి పాపాన్ని గురించి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎవరైనా ఒక కన్యకతో క్షేణించిన యెడల వాడు ఆమెకు డబ్బులు ఇచ్చి అనగా కట్నమును ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఒక హెచ్చరిక. ఇక్కడ ఇది మనమందరము వెంబడించాల్సింది కాదు. పెళ్లి కావాలంటే ముందుగా పాపం చేయాలా అని ఇక్కడ బైబిల్ చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఎవరైనా ఒకరు ఒక కన్యకతో స్త్రీతో క్షేణిస్తే ఆ పాపాన్ని తీసివేసుకోవడానికి వాళ్ళు విలువైనటువంటి డబ్బులు వాళ్ళు చెల్లించాలి అని వారికి ఒక శిక్షగా ఇవ్వబడ్డది తప్ప మనం దీనిని గ్రాంటెడ్గా తీసుకోవాలని కాదు. ఇక్కడ ఇది మనం పాటించాలని ఇక్కడ చెప్పట్లేదు. ప్రియులారా, వివాహం కానటువంటి స్త్రీ పురుషులు తమ యొక్క పవిత్రతను వారు కాపాడుకోవాలి. ఈ యొక్క లైంగిక పాపం అనేది, ఈ యొక్క వ్యభిచార పాపం అనేది దేవుడి దృష్టిలో చాలా తీవ్రమైనటువంటి పాపం. వివాహం అవ్వకన్నా ముందు స్త్రీ కానీ పురుషులు కానీ కలిస్తే దేవుడి దృష్టిలో అది తీవ్రమైనటువంటి పాపం. దయచేసి ఎవరు కూడా యవనస్తులు ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి కూపంలో పడకుండా ఉండాలి. అదేవిధంగా 17వ వచనం చూడండి, ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఒడి చొప్పున సొమ్ము చెల్లింపవలను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పురుషుడు వచ్చి ఒక కన్యకను చెడగొట్టాడు కాబట్టి దా సమస్యకు పరిష్కారం వారిద్దరికి పెళ్లి చేయడమేనా? కాదు. ఒకవేళ తండ్రి ఒప్పుకోకపోతే, లేదు నా కూతురుని ఆయనకి ఇవ్వను అని తండ్రి ఒప్పుకోకపోతే అతడు విలువైన వెల చెల్లించాలి, కానీ వివాహం చేసుకోనక్కరలేదు. తండ్రి నిర్ణయం తీసుకోవాలి, నా కూతురుని ఆయనకి ఇవ్వాలా లేదా అనేది అక్కడ వారు నిర్ణయించడం జరిగింది. ప్రియులారా, వివాహం కానిటువంటి స్త్రీల యొక్క బాధ్యత తండ్రుల మీదనే ఉంటుంది. తండ్రులే తమ యొక్క కూతుర్లను వివాహం అయ్యేంత వరకు వారిని చూసుకోవాలి. వారే ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలని వారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని ఇక్కడ మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం ఈ యొక్క వచనంలో చూసినట్లయితే ఈ యొక్క అపవిత్రమైనటువంటి సంబంధాలని బైబిల్ తీవ్రంగా ఖండిస్తుంది. వ్యభిచార పాపాన్ని బైబిల్ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకనే వివాహం కానటువంటి స్త్రీ అయినా పురుషుడైనా మీ వ్యక్తిగత పవిత్రతను మీరు కాపాడుకోవాలి. వివాహమైన స్త్రీ అయినా పురుషుడైనా మీరు మీ యొక్క భార్యకే కానీ మీ భర్తకే కానీ కట్టుబడి ఉండాలి, కానీ ఇంకా వేరే ఎక్కడ కూడా చూడకూడదు, వేరే ఆశించకూడదు. వ్యభిచార పాపం అనేది దేవుని యొక్క దృష్టిలో చాలా తీవ్రమైన పాపం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మన యొక్క వ్యక్తిగత పవిత్రతను కాపాడుకోవాలి. అందుకోసం దేవుని యొక్క కృప మీద మనము ఆధారపడాలి. ఇది మొదటిదిగా ఇశ్రాయేలీయులు వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా చూడండి,
18వ వచనం, శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. చూడండి, ఈ పాపం ఏంటి అంటే శకునము చెప్పడం అనేటువంటి పాపం. చూడండి, ఈ శకునము చెప్పడం ఆ స్త్రీ అయినా పురుషుడైనా సరే వారికి తీవ్రమైనటువంటి శిక్షను దేవుడు విధించాడు. శకునము చెప్పడం అంటే మరొక విధంగా చెప్పాలంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం, జోష్యం చెప్పే దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. గమనించండి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తమ యొక్క భవిష్యత్తు కోసం వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. కానీ అలా కాకుండా శకుని గారి దగ్గరికి వెళ్ళి, చూడండి నా చేతిరేఖలు చూసి చెప్పండి, నాకు ఏమవుతుంది, నాకు పెళ్ళవుతుందా కాదా, ఇలాంటి విషయాలు కానీ, ఇంకా భవిష్యత్తు గురించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా శకునం కోసం వెళ్ళడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అది తీవ్రమైనటువంటి పాపం. అంటే తమ యొక్క దేవుని మీద ఆధారపడకుండా వేరొక దేవతల మీద ఆధారపడడం అనేది దేవుని యొక్క దృష్టిలో చాలా తీవ్రమైనటువంటి పాపం. లేవికాండం 27వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది, పురుషుని యందేమి స్త్రీ యందేమి కన్న పిశాచి అయినను సోదరి అయినను ఉండి నేనలా వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే కారకులు. చూడండి, కర్ణ పిశాచి అయినను సోదరి అయినను చెప్పే వాళ్ళకి ఎలాంటి శిక్షణ అంట? రాళ్లతో కొట్టవలెను. చాలా తీవ్రమైనటువంటి శిక్ష బైబిల్లో ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మంత్రగాళ్ళని కానీ శకునము చెప్పే వాళ్ళని కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించడం లేదు, తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కానీ ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పిలువబడిన వారు వారి దగ్గరికి, శకునము చెప్పే వారి దగ్గరికి వెళ్ళడాన్ని దేవుడు తీవ్రంగా ఖండించాడు. ఇది రెండో పాపం. మూడో పాపం ఏంటో చూడండి, మృగ సంయోగ పాపం. 19వ వచనం, మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. చూడండి, మృగ సంయోగము అనంటే జంతువులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడం. ఇది ఎంత భయంకరమైనటువంటి నీచమైన పాపం అంటే చూడండి, ఈ యొక్క పాపం అనేది కానానీయులు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులు కానాను దేశంలోకి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఇంకా కొంతమంది కానానీయులు ఉన్నారు, పూర్తిగా వాళ్ళు అక్కడ వెళ్ళిపోలేదు, ఇంకా కానానీయులు ఉన్నారు. ఆ కానానీయులు అక్కడ ఉండడాన్ని బట్టి వారి యొక్క కొన్ని లక్షణాలను కూడా, వారి యొక్క కొన్ని విషయాలు అంటే వారు పాటించేటువంటి కొన్ని విధి విధానాలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంబడిస్తున్నారు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే కానానీయులు జంతువులతో అంటే జంతువులు వారితో సంయోగం చేయడాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అనుకునేవాళ్ళు. ఈ పాపము దురదృష్టవశాత్తు కొన్ని దేశాల్లో కూడా మృగ సంయోగం చేసేటువంటి పాపం కూడా ఉంది. కానీ ఇది దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన, నీచమైన, హీనమైనటువంటి కార్యం. అయితే దీనిని కూడా దేవుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు. 4వ పాపం చూడండి, 4వ పాపం విగ్రహారాధన పాపం. 20వ వచనం చూడండి, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. చూడండి, ఈ యొక్క మాట ఏ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది? ఏ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది ఈ యొక్క మాట? ఏంటది? మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కదా. అదేవిధంగా విగ్రహారాధన చేయకూడదు అనే ఒక ఆజ్ఞలకు కూడా ఈ యొక్క మాట వ్యతిరేకంగా ఉంది. పిల్లరా, మన యొక్క ఆరాధనకి యోగ్యుడు దేవుడు మాత్రమే. ఆయనను కాకుండా ఇంకా వేటినైనా వేరే వారిని ఎవరినైనా ఆరాధించినా అది దేవుడి దృష్టిలో పాపం. కాబట్టి విగ్రహారాధనని దేవుడు తీవ్రంగా ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ఇది 4వ పాపంగా మనం చూస్తుంటాం. పిల్లరా, ఇంతవరకు మనం చూసినటువంటి న్యాయ విధుల్లో మనం చూసినట్లయితే ఏ ఆజ్ఞలు కవర్ అయ్యాయి? ఇంతవరకు మనం చూసినటువంటి పాపంలో న్యాయ విధుల్లో చూస్తే ఏ ఆజ్ఞలు కవర్ అయ్యాయి? ఇంతవరకు వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞ కవర్ అయింది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేది కవర్ అయింది, ఇంకా విగ్రహారాధన చేయకూడదు అనే ఆజ్ఞ కూడా ఈ యొక్క న్యాయ విధుల్లో కవర్ అవుతున్నాయి. చూడండి ప్రియులారా, దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసి దేవుడు ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులను విమోచించింది ఎందుకంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించడానికి. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? కానానీయుల వలనే వ్యభిచారం కానీ విగ్రహారాధన కానీ
వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ లోకంలో నుంచి మనం రక్షించింది ఎందుకు? ఈ లోకానికి మనం ప్రత్యేకంగా బ్రతకడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం కాకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును అనుసరించకుండా ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలని దేవుడు మనం రక్షించాడు. కానీ మనము కూడా ఇశ్రాయేలు లాగానే ఏం చేస్తున్నామంటే, చాలాసార్లు ఇశ్రాయేలులు ఏ విధంగానైతే తాము కానాను దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కానానీయుల యొక్క ప్రవర్తనను వాళ్ళు వెంబడించారో, అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మనం అందరము కూడా దేవుడు మనం రక్షించినా, ప్రత్యేకించినా మనము దేవుని పిల్లలుగా బ్రతకకుండా చాలాసార్లు ఈ లోకంలో మనము కలిసిపోయి లోకంలో ఉన్న వారిలాగానే బ్రతికేస్తున్నాం. పిల్లరా, లోకంలో ఉన్న వారికి మనకు ఎలాంటి తేడా లేదు. వారు మాట్లాడే మాటలే మనం మాట్లాడుతున్నాం. వారు చేసేటువంటి జీవించే జీవిత విధానాన్నే మనం జీవిస్తున్నాం. వారి ప్రవర్తన, మన ప్రవర్తన సేమ్ టు సేమ్. మనము అసలు ఒక సమాజంలో ఒక వేరుగా జీవించలేకపోతున్నాం. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలోనే మీరు ఒకరే ప్రభును తెలుసుకుని ఉన్నారనుకోండి, మరి మీ జీవితం మీ కుటుంబంలో వారికంటే వేరుగా ఉందా? లేదా వారిలాగానే బూతు మాటలు మాట్లాడము, వారిలాగానే అన్యాయాలు చేయడం మీరు చేస్తున్నారా? పిల్లలు, ఒకవేళ మీ కంపెనీలో మీరు విశ్వాసిగా, క్రైస్తవునిగా మీ కంపెనీలో మీరు పనిచేస్తే అందరిలాగానే నిర్లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారా? అందరిలాగానే లంచాలు తీసుకుంటున్నారా? అందరిలాగానే మోసాలు చేస్తున్నారా? అందరిలాగానే సమయానికి వెళ్లకుండా ఏదో సోమరులుగా మీరు మీ కంపెనీలో ఉన్నారా? ఏది మీ సాక్ష్యం? క్రైస్తవునిగా మీ సాక్ష్యం ఏది? క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించాల్సిన నీవు, క్రీస్తు యొక్క హృదయాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాలని మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క కంపెనీలో, సమాజంలో చూపించాల్సినటువంటి మనము క్రీస్తు యొక్క గుణలక్షణాలను చూపించకపోతే ఎలా? ప్రియులారా, మనమందరం కూడా ఒకప్పుడు పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని రక్షించారు. ఉదాహరణకి, ఒక రోడ్డు పైన ఒక భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక చిన్న బాబుని కొందరు ఒక పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు దత్తత తీసుకొని ఆ బాబుని మంచిగా చూసుకుంటూ, మంచి చదువునిచ్చి, తన పేరున తన ఇల్లు రాయించి చాలా మంచిగా చూసుకున్న సమయంలో అతడు తిరిగిపోతాయి, తాగుపోతాయి, అమ్మాయిల వెంట పరిగెడుతూ ఈ విధంగా వెళ్తూ తన తండ్రిని, తన తల్లిని అవమానిస్తూ సమాజంలో చెడ్డ పేరు తీసుకొని వస్తే ఎలా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి? ఏమనుకుంటాడు తల్లిదండ్రులు? నీవు దీవెన స్థితిలో ఉన్నప్పుడు నేను తీసుకొని వచ్చాను, నా సొంత కుమారునిగా చేసుకున్నాను, కానీ ఇప్పుడు నా నామానికే నువ్వు అవమానం తీసుకొని వస్తున్నావు అని తల్లిదండ్రులమైన మనమైనా సరే ఆ స్థితిలో ఉంటే మనమైనా బాధపడుతుంటాం. మరి దేవుని యొక్క పరిస్థితి ఏంటి? పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్న మనల్ని ఈ లోకంలో అందరి వలె దుష్ట లోకంలో బ్రతుకుతూ పాపపు యొక్క స్వభావాన్ని కలిగి ఉండి పాపపు పనులు చేస్తున్నటువంటి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో తన అద్భుతమైన కృపను ఆయన మనలో చూపించి ఈ లోకం నుంచి మనం ప్రత్యేకపరిచి రక్షించిన తర్వాత కూడా నేను ఇంకను లోకానుసారంగానే బ్రతుకుతానంటే, ఇంకను కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే మరి దేవుడు బాధపడాడంటారా? దేవుడి నామానికి మీరు అవమానాన్ని తీసుకొని రావడం లేదా? ప్రియులారా, ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి చూపించాల్సినటువంటి నీవే ఈ లోకంలో కలిసిపోతే ఎలా ఉంటుంది? ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించాల్సినటువంటి నీవే ఈ కోపాన్ని ఇతరులకు చూపిస్తే ఎలా ఉంటుంది? దేవుని యొక్క న్యాయాన్ని పాటించే నీవే ఈ లోకంలో అన్యాయాన్ని పాటిస్తే ఎలా ఉంటుంది? దేవుని యొక్క పరిశుద్ధతని ఇతరులకు చూపించే నీవే వ్యభిచారిగా మారితే ఎలా ఉంటుంది? నిజమైన దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి నీవే విగ్రహాలను పూజిస్తే ఎలా ఉంటుంది? అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలని పిలువబడిన మనమే మంత్రగాళ్ళ మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? పిల్లలు, ఒక్కసారి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాలు వేరే వారి కన్నా వేరుగా ఉన్నాయా, లేదా వారితో పాటే అవిశ్వాసులాగానే మన జీవితాలు కూడా ఉన్నాయా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. పిల్లరా, నీవు ప్రత్యేకంగా బ్రతకకపోతే దేవుడు నిన్ను రక్షించినటువంటి ప్రధానమైన ఉద్దేశాన్ని మీరు నెరవేర్చట్లేదు అని అర్థం.
ఒకవేళ మీరు దేవుని యొక్క గుణలక్షణాలని ఇతరులకు చూపించట్లేదంటే మొట్టమొదటిగా మీరు రక్షింపబడలేదు అని అర్థం. అసలు మీలో దేవుని యొక్క బీజం లేదు, కానీ మీరు జస్ట్ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు అంతే, ఒక ట్యాగ్ పెట్టుకున్నారు అంతేగాని క్రీస్తు మీలో లేడు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మీరు చూపించట్లేదంటే మీరు నిజంగా రక్షింపబడలేదు అని అర్థం చేసుకోవాలి. అందుకని ప్రియులారా, బహుశా ఎవరైనా ఈ పాప బంధకాల నుంచి బయటకు రాకుండా ఇంకనూ మీరు సఫర్ అవుతూ ఉంటే గమనించండి, ఇంకా మీరు రక్షింపబడలేదు కావచ్చు. బహుశా నువ్వు నిజంగా రక్షింపబడితే, దేవుని యొక్క బీజం నీలో నిలిస్తే, నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తావు, పాపాన్ని అసహించుకుంటావు. ఒకవేళ నువ్వు పాపాన్ని ప్రేమిస్తూ పరిశుద్ధతను దూరం చేస్తున్నావంటే నువ్వు క్రైస్తవుని కాదు. కాబట్టి ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. నేను నిజంగా విశ్వాసిన అవిశ్వాసిన అని మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇది మొదటి న్యాయవిధి. రెండవ న్యాయవిధి చూద్దాం. రెండవది పొరుగు వారి పట్ల దయ చూపించడం. 21వ వచనం, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటుంది కదా. చూడండి, ఈ మాటలు దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు అని అంటున్నాడు. ఎందుకు అంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు, మీకు తెలుసు. వేరే దేశంలో పరదేశులుగా ఉండడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఈ రోజు కూడా మన యొక్క స్వదేశం ఎక్కడ? భారతదేశం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? పరదేశంలో ఉన్నాం కదా. ఈ దేశం మంచిది కాబట్టి మనం ఇక్కడ బాగానే ఉన్నాం. కానీ ఆ రోజుల్లో పరదేశంలో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా బానిసత్వం ఉంటుంది, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటానంటే, మీకు తెలుసు పరదేశిగా ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో, బాధలు ఉంటాయో మీకు తెలుసు. కాబట్టి మీరు ఈ కారణ దేశంలో ఉన్నప్పుడు మీరు పరదేశంలో విసికింపవద్దు, బాధింపవద్దు అని దేవుడు వారికి చెప్తున్నాడు. అదేవిధంగా 22 నుంచి 24 వచనాలు మనం చూద్దాం. ఎవరైనా చదువుతారా? 22 నుంచి 24 వచనాలు. విధురాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టబడిన నేను నిశ్చయముగా వారి మొరను విందును. 24 కూడా, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగును, మీ పిల్లలు దిక్కులేని వారు. చూడండి, ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఏ ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాయండి? ఈ ఆజ్ఞలు మనకు, ఈ మాటలు ఏ ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాయి? ఈ మాటలు మనకి ఎస్, వండర్ఫుల్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నిజంగా ఇక్కడ గమనించండి, విధవరాలు కానీ దిక్కులేని వారు వారి పిల్లలను బాధ పెడితే దేవుని యొక్క కోపాగ్ని వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 25 నుంచి చదవండి. 25, 26, 27 చదవండి ఎవరైనా గట్టిగా. ఒక పేదవానికి అప్పించిన ఎట్లా వడ్డీ తిట్టువాడు వలె వారి ఎట్లా చెప్తున్నప్పుడు వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగు వారిని వస్త్రమును పొదువుగా తీసుకునే ఎట్లా సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి అప్పదు. వాడు కప్పుకొని అది వారి దేహమునకు వస్త్రం. వాడు మరి ఏమి కప్పుకొని పడుకుని నేను దయగలవాడు, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను. చూడండి, ఈ వచన భాగాల్లో దేవుడు బీదల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో అనే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ విధవరాలైనా సరే, బీదలైనా సరే, దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా వారి యొక్క మొర వింటానన్నాడు. ఎవరైతే వారిని కష్టపెడుతున్నారో వారిని నిశ్చయముగా శిక్షిస్తానన్నాడు. గమనించండి, మన దేవుడు దీనులకు దగ్గరగా ఉంటాడు. దీనులైన వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో తప్పకుండా వారి యొక్క ప్రార్థన వింటాడు. మనము చూసినట్లయితే బైబిల్లో హేబేలు యొక్క రక్తము మొరపెట్టడం మనం చూస్తుంటాం. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మొరపెట్టారు, ఏడుస్తూ మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నిశ్చయంగా వారిని దర్శించాడు కదా. మనం బైబిల్లో చూసినట్లయితే ఎప్పుడైతే బీదలైన వారు, దీనులైన వారు, వాళ్ళు పాపపు దీనస్థితిలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వారికి సమాధానం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ సమయంలో ఎవరైనా బీదలైన వారిని, విధవరాలైన వారిని ఎవరైనా కష్టపెడితే నిశ్చయముగా
నేను వారిని ఎవరైతే కష్టపెడుతున్నారో వారిని శిక్షిస్తాను అని తీవ్రంగా చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ వచనాల్లో మనం చూస్తే ఎవడైనా వాడు కప్పుకొని 26వ వచనం చూస్తే, నీవు ఎవడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదవుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొని అదే, ఒకవేళ ఎవరి దగ్గరనైతే వస్త్రమును తీసుకుంటావో సూర్యుడు అస్తమించేలోగా నువ్వు వానికి ఇచ్చేయాలి. లేకపోతే అతనికి ఉన్నది ఒకటే, తన చలి నుండి కాపాడుకోవడానికి అతనికి ఉన్నది ఒకటే. అది ఇంకా నీ ఇవ్వకుండా ఉన్నావంటే, ఒకవేళ ఆ బాధల్లో ఉన్నప్పుడు అతడు మొరపెడితే తప్పకుండా నిశ్చయంగా నేను మొర వింటాను అని దేవుడు యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది ప్రియులారా. అంటే ఈ యొక్క వచనాల ద్వారా మరొకటి మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దయగలవాడు. దీనులైన మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ఆయన మనకు కృప చూపిస్తాడు. పిల్లరా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నీవు ప్రార్థన చేస్తే ఆయన దయగలవాడు కాబట్టి ఆయనని ప్రార్థన వింటాడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. పిల్లరా, మన దేవుడు దయగలవాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ధైర్యంతో ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. దేవుడు దయగలవాడు కాబట్టి మనం పాపులమైతే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ పాపాన్ని బట్టి శిక్షించకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపం నుంచి ఆయన నిన్ను విమోచిస్తాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు దయగలవాడు. చూడండి, మన దేవుడు దయగలవాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా దయగలవారముగా మనం ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, తన ప్రజలైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు, తన ప్రజలమైన మనము కూడా న్యాయాన్ని పాటించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు దయగలవాడు కాబట్టి తన పిల్లలైనటువంటి మనము కూడా దయను చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లరా, ఆ విధంగా దేవుని యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని మనం ప్రజలకు తెలియజేయవచ్చు. మరొక విషయం ఏంటంటే, దేవుడు మన పట్ల దయ చూపించాలి అని మనం అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనము ఇతరుల పట్ల దయ చూపించాలి. దేవుడు మనం క్షమించాలి అని అనుకున్నారనుకోండి, మనం చేయాల్సింది ఏంటి? ఇతరులు మనము క్షమించాలి. దేవుడు నన్ను ప్రేమించాలి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మీరు ఏం చేయాలి? ఇతరులు మనము ప్రేమించాలి. దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలి? ఇతరులు మనము ప్రోత్సహించాలి. దేవుడికి అండగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలి? మీరు ఇతరులకు అండగా ఉండాలి. మీరు దేవుడి నుంచి ఏది కోరుకుంటున్నారో మీరు ఇతరులకు అది చేయాలి. మీరు దేవుడి నుంచి ఏది కోరుకుంటున్నారో మీరు ఇతరులకి అది చేయడం నేర్చుకోవాలి ప్రియులారా. ఇది 2వ న్యాయవిధి. 3వ న్యాయవిధి ప్రతిష్ఠించుకోవడం. 28 నుంచి 31. 28 చూడండి, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. చూడండి, మన జీవితాల్లో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవా నేను ఏ పాపం చేసినా నాకు ఎందుకు ఇన్ని బాధలు అని అనకూడదు. దేవుణ్ణి దూషించకూడదు. అందరూ బాగానే ఉన్నారు, నేనే బాగాలేను, నాకే సమస్యలు, నాకే శ్రమలు అని ఎప్పుడు కూడా అనకూడదు. దేవుణ్ణి మనము నిందించకూడదు. అదేవిధంగా నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. చాలాసార్లు మన పైన నియమింపబడినటువంటి అధికారులు మనం శపిస్తాం. ఈ పిఎం అట్లా, వాడు ఇట్లా, వీడి ఇట్లా, సీఎం ఎట్లా అని మనం ఏం చేస్తామంటే మన అధికారులు మనం శపిస్తూ ఉంటాం. ప్రియులారా, మన అధికారులు మనం శపించకూడదు. ఆ అధికారులు మన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికారులైనా సరే, అదేవిధంగా మన సంఘంలో ఉన్నటువంటి నాయకులైనా సరే ఎప్పుడు కూడా వారిని శపించకూడదు, వారిని దూషించకూడదు, వారికి వ్యతిరేకంగా నిలవకూడదు. ఎందుకంటే రోమియోకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. రోమియోకు రాసిన పత్రిక 13 మొదటి 2 వచనాలు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్షను తెచ్చుకొందరు. చూడండి, ఈ అధికారాన్ని దేవుడు ఈ అధికారాన్ని ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఏమనుంది? ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నాయి. ఇప్పుడు మరి మన అధికారులను ఎవరు నియమించారు? మన సీఎం కానీ, మినిస్టర్స్ కానీ, పిఎం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో ఉన్నటువంటి మన నాయకులను కానీ ఎవరు నియమించారు?
దేవుడు నియమించాడు. మరి దేవుడు నియమించే వాళ్ళని నిందిస్తామా? దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడికి దురుసుగా మాట్లాడతాడు. ఫస్ట్ దురుసుగా మాట్లాడిన తర్వాత వెంటనే మళ్ళీ క్షమాపణ వేడుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. ఆయన దురుసుగా మాట్లాడినందుకు క్షమాపణ వేడుకుంటాడు. అపోస్తలుడైన పౌలే దురుసుగా మాట్లాడినందుకు. ఆయన అవిశ్వాసే ఇంకా ప్రధాన అక్కడ ఉన్న వ్యక్తి. అవిశ్వాసకి వ్యతిరేకంగా దురుసుగా మాట్లాడినా కూడా క్షమాపణ వేడుకుంటాడు. అందుకని ప్రియులారా, విశ్వాసులమైన మనము మన అధికారులను, మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి నాయకులను కానీ మనం ఎప్పుడు కూడా నిందించకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి, వారు వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, కానీ వారిని నిందించకూడదు. అదేవిధంగా 29వ వచనం చదవండి. 29 నుంచి 30వ వచనంలో చూస్తే, ఎవరైనా చదవండి 29. ఎస్. ద్రవ్యములను అర్పింప కలుగు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. 30-31 కూడా. నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దాన్ని నాటియవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చీల్చబడిన మాంసము కనుక కుక్కలకు దాన్ని పారవేయవలెను. చూడండి, ఇక్కడ దేవునికి తమ యొక్క పిల్లలను అర్పించాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, నీ మొదటి కుమారులను, ప్రథమ సంతానమును దేవునికి ప్రతిష్ఠించాలి అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే గొర్రెలను కానీ మేకలను కానీ దేవుడు ఎప్పుడు కూడా బలిగా కోరడం లేదు. ఇక్కడ చూసినట్లయితే కానానీయులకు ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం, కానానీయులకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, వారు మొదటి సంతానాన్ని నరబలినిచ్చే వాళ్ళు కానానీయులు. మొదటి సంతానం పుట్టారనుకోండి, తమ దేవతలకు నరబలిగా ఇచ్చేవాళ్ళు మొదటి సంతానాన్ని, ఆ విధంగా అర్పించేవాళ్ళు. కానీ దేవుడు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాడు. దేవుడు నరబలిని కోరడం లేదు, దేవుడు జంతు బలిని కూడా కోరడం లేదు. కానీ ఇక్కడ దాని వెనకాల ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రతిష్ఠించుకోవడం అంటే మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడడం, మనము ఆయన కొరకు మనం అప్పగించుకోవడమే ఈ యొక్క ప్రతిష్ఠించడం అంటే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క నరబలులు కానీ జంతు బలులు కానీ కోరడం లేదు. కానీ తన ప్రజలమైన మనము ప్రత్యేకపరచుకొని మనము దేవునికి అప్పగించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 3వ న్యాయవిధి. 4వ న్యాయవిధి చూద్దాం. 4వ న్యాయవిధి 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూడండి, ఈ యొక్క న్యాయవిధి ఏంటంటే పుకారులను గురించినటువంటి న్యాయవిధి. పుకారులను పుట్టింపకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు అనేటువంటి న్యాయవిధి. లేని వార్తను పుట్టింపకూడదు అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒకటి ఆలోచించి ఎదుటి వ్యక్తి గురించి, ఈరోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడలేదు అనుకోండి, నువ్వే ఏదో ఆ వ్యక్తి గురించి ఆలోచించి చూసినావు ఎంత గర్వం ఉంది ఆయనకి, ఈరోజు నాతో మాట్లాడలేదు, ఆయన ఎందుకో బాధపడ్డాడు, నన్ను ఎందుకో తప్పుగా అర్థం చేసుకున్నాడు అని ఇతరులకి మనము పుకారులు కానీ, నువ్వే ఏదో ఆలోచించుకొని ప్రిటెండ్ చేసుకొని ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా ఇతరులకు మాట్లాడకూడదు. లేని వార్తను పుట్టించొద్దు, గాసిప్స్ చేయవద్దు ప్రియులారా. ఈ యొక్క పుకారులు కానీ ఎవరు కూడా పుట్టించకూడదు ప్రియులారా. ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడైనా సరే మంచి విషయాలే మాట్లాడాలి, కానీ ఎదుటి వ్యక్తి గురించి ఆ వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు చెడుగా మాట్లాడొద్దు. ఎవరైనా ఇద్దరితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మధ్యలో రమేష్ అని లేడనుకోండి, మేమిద్దరమే కలిసి రమేష్ అన్న గురించి చెడ్డుగా మాట్లాడుకోవద్దు. ఇలాంటి పుకారులను కానీ సాకులను కానీ మనం అరికట్టాలి. ఎవరైనా మాట్లాడితే సోదరుడా కొంచెం ఆపండి, ఎందుకంటే ఆ వ్యక్తి మన మధ్యలో లేడు, ఆ వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు అని ఆ పుకారులను కానీ చాడీలను కానీ మనం అరికట్టాలి. క్రైస్తవులో మనము ఇది మనకు తగదు. కాబట్టి దయచేసి ఆ యొక్క లేని వార్తను పుట్టింపకూడదు, పుకారులను కానీ చాడీలను కానీ ఎవరు కూడా సంఘంలో ఎంకరేజ్ చేయొద్దు. 2వ వచనం చూడండి. సమూహముగా వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. అయితే చూడండి, దుష్కార్యము జరిగించుటకై సమూహముగా వెంబడింపకూడదు. ఎప్పుడైనా సరే న్యాయం వైపు తక్కువ మంది నిలబడతారు, అన్యాయం అంటే గుంపులుగా వెళ్తారు. న్యాయం వైపు ఎప్పుడు 2-3 ఉంటారు, కానీ అన్యాయం అంటే పరిగెడుతూ ఉంటారు.
ఇక్కడ చూడండి, దుష్కార్యం జరిగించడానికి సమూహమును వెంబడింపద్దు. ఎందుకంటే వాళ్ళు దుష్కార్యం చేస్తారు, అందరు వెంబడిస్తున్నారు కదా అని గుంపులో నువ్వు కలవకూడదు, కానీ న్యాయం వైపు నువ్వు నిలబడాలి అని చెబుతున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైనా సరే కొద్దివారే, ఇంకా లోకంలో ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి లోకంలో ఉన్నవారు ఎక్కువవారు కాబట్టి వారిని మనం వెంబడించకూడదు. సత్యం వైపు నీ ఒక్కడవే ఉన్నా, నీ ఒక్కడవే బలంగా నిలబడాలి తప్ప అందరూ ఆ వైపు ఉన్నారు, నేను ఒక్కడే ఈ వైపు ఉంటే ఏమవుద్ది అని మీరు అనుకోవద్దు. సత్యం వైపు మీరు ఒక్కరే ఉన్నా, మీరు ఒక్కరే సత్యం వైపు బలముగా నిలబడాలి. లేదు ఆయన మా ఊరు, లేకపోతే ఆయనది మా ప్లేసు, మా భాష, మా ఆఫీసు, మా ఇంటి దగ్గరే అని ఇలాంటివి మీరు పెట్టుకొని అసత్యం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. అసత్యం వైపు ఎప్పుడు కూడా నిలబడకూడదు. 3వ వచనం చూడండి. చూడండి, వాద్యమాడువాడు బీదవాడైనా సరే వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రత్యేకించి వాడు బీదవాడైనా సరే ధనవంతుడైనా సరే న్యాయం పక్షాన నిలబడాలి. బీదవాడని సానుభూతి చూపించడం కానీ, ధనవంతుడు అని అభిమానం చూపించడం కానీ చేయకూడదు. న్యాయమే, న్యాయం వైపే మనం ఎప్పుడైనా సరే నిలబడాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి న్యాయం కోసం వచ్చారనుకోండి, న్యాయం కోసం వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఆయన మీ ఊరో లేకపోతే మీ భాషనో లేకపోతే మీ ఇంటి దగ్గరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, ఆయన మావోడు కదా, ఎంతైనా న్యాయానికి మాట్లాడాలి కదా అని, అది అసత్యమైనా సరే ఆ అసత్యం వైపు నిలబడతారు. కానీ న్యాయం వైపు నిలబడడానికి చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తారు. గమనించండి ప్రియులారా, మనము ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు న్యాయం వైపే నిలబడాలి తప్ప ఇంకా మిగతా ఏవి కూడా చూడకూడదు. సానుభూతి కానీ అభిమానం కానీ పక్కన పెట్టండి. న్యాయమే. కాబట్టి న్యాయం వైపు న్యాయమే మనం పాటించాలి. లేవి 19:15 వచనం చూస్తే, అన్యాయపు తీర్పు తీర్చువాడు బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. దేనిని బట్టి? అభిమానాన్ని బట్ట, పక్షపాతాన్ని బట్టి తీర్పు తీర్చాలా? దేని బట్టి ఉంది? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి అని ఇక్కడ ఉంది. గమనించండి, మరి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనము ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? పిల్లలు ఎప్పుడైనా సరే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మన మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేసేవిగా ఉండాలి, కానీ విభజనలు తీసుకొని వచ్చేవిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. పిల్లలు, మన నాలుక అగ్ని వంటిది అని వాక్యం చెప్తుంది. అగ్ని చిన్నదైనా సరే ఒక అడవిలో పెడితే ఏమవుతుంది? ఆ అడవి అంతా కూడా కాలిపోతుంది. కాబట్టి మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు, ఒక మాట ద్వారా ఒక వ్యక్తి చనిపోవడానికి మనం కారణం కావచ్చు. ఒక మాట ద్వారా ఒక వ్యక్తి చనిపోకుండా కాపాడడానికి కూడా మన మాటను మనము వాడవచ్చు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చివరిగా 5వ న్యాయవిధి చూడండి, 4 నుంచి 9 వచనాల వరకు. పరులకు సహాయం చేయాలి. 4వ వచనం, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన ఎడల అసత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వారికి అప్పగింపవాలి. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపకెందుకని నీవు అనుకునినను అగత్యముగా వారితో కలిసి దాన్ని విడిపింపవాలి. థ్యాంక్ యూ. చూడండి, శత్రువుని ఎద్దైనను గాడిదైనను అపాయంలో ఉంటే ఏం చేయాలి? రక్షించాలి. కానీ దూరం నుంచి చూసి రాక్షసానందం పొందుకోవద్దు. పిల్లరా, శత్రువు అయినా సరే, అది శత్రువు యొక్క ఆస్తి అయినా సరే, మనం ఏం చేయాలి? ప్రమాదంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మనం రక్షించాలి, కాపాడాలి. మంచిగా అట్నే కావాలి. ఆయన ఇట్లా అంటాడా, అట్లా అంటాడా, ఇది చేసిండాను, దేవుడు చూస్తాడని చెప్పుకుంటూ నువ్వు చూస్తూ అల్లనే ఉండిపోతావు. సో ఇలా ఎప్పుడు కూడా మనము మన శత్రువులు నష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న వారిని మనము సహాయం చేయాలి తప్ప వాళ్ళ యొక్క నష్టాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోవద్దు. 6వ వచనం చూడండి, అబద్ధమునకు దూరంగా ఉంటుంది, నిరపరాధైన నేను దృష్టిని నిర్దోషిగా ఏం చెప్పాలి? చాలండి. ఈ వచనంలో మనం చూస్తే
ఇదివరకే మనం చూసాం, ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనము తప్పుగా మాట్లాడద్దు, అబద్ధములకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇంతకన్నా ముందే మనము ముందు వచనంలో చూస్తాం. 8వ వచనం చూడండి, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టిగల వానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూడండి, లంచము తీసుకోవద్దని బైబిల్ చెబుతోంది. లంచం ఎప్పుడైనా సరే అది దేవునికి వ్యతిరేకమే. కానీ మీరు అంటారు, లంచం తీసుకోకుండా ఈ రోజుల్లో ఏ పని జరుగుతుంది పాస్టర్ గారు? టేబుల్ కింద చేయి పెడితేనే పని జరుగుతుంది. కాబట్టి అది నార్మలే, చేయాలి అని బహుశా మీరు కొందరు అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ పని జరిగినా జరగకున్నా లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మీరు ఎప్పుడు కూడా చేయొద్దు. దేవుని యొక్క దృష్టికి ఈ లంచం అనేది వ్యతిరేకం. కాబట్టి ఎవరైనా క్రైస్తవులను మనము దానికి చాలా దూరంగా ఉండాలి. మీరు ఏ ఉద్యోగం చేసినా సరే లంచం తీసుకోవడం కానీ, లంచాన్ని ఇవ్వడం కానీ, లంచాన్ని ప్రోత్సహించడం కానీ ఎవరు కూడా చేయకూడదు. 9వ వచనం, పరదేశి మనసు ఎప్పుడు మీరు ఐగుప్తు దేశంలో చూడండి, పొరుగు వారి గురించి దేవుడు ఈ యొక్క న్యాయవిధులను ఇచ్చాడు. ఏంటి అంటే ఇశ్రాయేలులకి చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఏంటి, మీరు పరదేశుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తెలుసు, మీరు కూడా ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు. ఆ సమస్యలు, ఆ బాధలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. కాబట్టి వారిని మీరు నిందించద్దు, బాధించద్దు, బాధింపకూడదు అని వారికి చెబుతున్నాడు. ఎందుకు అనంటే వారికి తెలుసు ఆ బాధలు ఏంటో, ఆ సమస్యలు ఏంటో. గమనించండి, ఈ వచన భాగాల్లో మనం ఈ యొక్క పైనున్న ఈ న్యాయవిధులన్నింటిలో గమనించినట్లయితే దేవుని యొక్క ఏ గుణలక్షణాలు మనకు అర్థమవుతున్నాయి. ఇంతవరకు ఇవన్నీ వచనాలు మనం చూసాం కదా. దేవుని యొక్క గుణలక్షణాలు ఏవేవి మనకు కనబడ్డాయి ఈ యొక్క వచన భాగాల్లో, ఈ న్యాయవిధులలో? దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుడు న్యాయవంతుడు అని, ఇంకేం, దేవుడు సత్యవంతుడు, తర్వాత వండర్ఫుల్, దేవుడు దయగలవాడు అనేటువంటి విషయాన్ని ఈ వచన భాగాల్లో చూస్తాం. అంటే దేవుడు దయగలవాడు కాబట్టి పరదేశుల పట్ల, బీదల పట్ల, విధవరాళ్ళ పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకని వారిని బాధింపకుండా ఉండడానికి దేవుడు ఇశ్రాయేలులకు ఖండితమైనటువంటి న్యాయ విధులని దేవుడు వారికి ఏర్పరిచాడు. వాటికి శిక్ష ఏంటి? ఆ పాపం చేస్తే వారికి శిక్ష ఏంటి? మరణ శిక్షను విధించాడు. కాబట్టి చాలా తీవ్రంగా దేవుడు వీటిని వ్యతిరేకించాడు. చూడండి, నిర్గమకాండం 34:6 వచనం చూస్తే ఈ విధంగా ఉంది. 34:6, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని చెప్తున్నారు. చూడండి, ఈ వచన భాగాల్లో దేవునికి ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఏంటి తెలుసా? దయ. దేవుడు దయగలవాడు. దేవుడు దయగలవాడు అనేది మనము ఎక్కడ పూర్తిగా అర్థం చేసుకుంటాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనకు తేటగా అర్థమవుతుంది. ఆయన దయగలవాడు. ఎందుకంటే పాపులమైన మన పట్ల ఆయన దయను చూపించి, ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతికి రక్షించి మనల్ని స్వస్థపరిచాడు. మన పాపం నుంచి ఆయన మనల్ని విమోచించాడు, ఆదరించాడు అనే విషయం మనం గమనించాలి. మత్తయి సువార్త 14:14 ఈ విధంగా ఉంది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. వారి మీద కనికరపడి అనేటువంటి పదానికి మరొక పదం దయ కూడా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దయ చొప్పున తాను ఈ లోకంలో ఉన్నప్పుడు బీదల పట్లనైనా కానీ, పాపుల పట్లనైనా కానీ తన దయను, కనికరాన్ని చూపించి వారిని స్వస్థపరిచాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారిని రక్షించాడు అనేది మనం గమనిస్తుంటాం. చూడండి, దేవుని యొక్క దయను గురించి ఆ కల్వరి శిలువలో మనం క్లియర్గా మనం చూస్తుంటాం. నిజంగా మనం అందరం కూడా పుట్టుకతోనే పాపులం. మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా పాపం అనే బానిసత్వంలో చిక్కుకొని నరక శిక్షకు పాత్రులుగా ఉన్నాం. కానీ దేవుడైతే మన ఎడల తన దయను, కనికరాన్ని, కృపను ఆయన మన ఎడల చూపించాడు. నిజంగా దేవుడు మన ఎడల దయను చూపించకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళం. ఈ లోకంలో మనకి ఎలాంటి ఆశ లేకపోయేది, ఈ లోకంలో మనకి ఎలాంటి నిరీక్షణ లేకపోయేది. కానీ దేవుడు మన ఎడల దయను చూపించి, కనికరాన్ని చూపించి పాపం అనే బానిసత్వంలో మనల్ని వెతికి రక్షించాడు. ప్రియులారా, మనము కాదు మనం దేవుణ్ణి వెతికింది, మనము కాదు దేవుని దగ్గరికి మనం వెళ్ళింది. దేవుడే మన దగ్గరికి వచ్చాడు, దేవుడే మనల్ని కనికరించాడు, దేవుడే మనల్ని వెతికాడు, ఆయన మనల్ని రక్షించాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, నిజముగా పాపం అనేటువంటి ఆ యొక్క బానిసత్వంలో ఉన్న మనల్ని విమోచించడానికి, మన శిక్షను
తాను మోశాడు. మన స్థానంలో ఆ కల్వరి శిలువలో ఆయన మరణించాడు. నేను పరలోకంలో ఉండడానికి ఆ దేవాది దేవుడు ఈ భూలోకంలోనికి వచ్చాడు. నేను పరిశుద్ధుడివి కావడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు పాపికి ఉండవలసినటువంటి శిక్షను ఆయన భరించాడు. పిల్లరా, ఈరోజు మరి దేవుని యొక్క దయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనకు క్లియర్గా కనబడుతుంది. నిజంగా ఈ సమయమందు మరి మనము ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, పాపం అనేటువంటి బానిసత్వంలో చిక్కుకుపోయి దాని నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మన దేవుడు దయగలవాడు. ఆయన వైపు తిరిగి, దేవా నన్ను కరుణించు, దయచేసి నన్ను ఈ పాపం బంధకాల నుంచి బయటకు తీసుకొని రా, నాకు నీరుగా రాలేకపోతున్నాను, ఇది నా వల్ల అవ్వడం లేదు, దయచేసి నీ దయను చూపించు అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ వల్ల దయ చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు ఏ బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఆయన దయగల దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు కృప చూపిస్తాడు, ఆయన నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నిజముగా మీరు బహుశా పాపం అనేటువంటి భారాన్ని మోస్తూ అలసిపోయి మరి దాని నుంచి వేదనతో ఉన్నారు కావచ్చు. కానీ నీ పాపాన్ని దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపం అనేటువంటి భారాన్ని ఆయన కొట్టివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఎవరైనా మన మధ్యలో ఇంకా కూడా తమ పాపాలను ఒప్పుకొని వారు ఉంటే, పాపం అనే లోయలో పడిపోయి ఉంటే, దేవుని దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. దయచేసి పరిగెత్తుకుంటూ రండి, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల చెంతకు వెళ్ళండి. ఆయన దయగలవాడు, కృపగలవాడు, కనికరాన్ని చూపించేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎప్పటికి కూడా త్రోసివేయడు. అందుకని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా. నువ్వు పాపంలో పడి ఉన్నావు కావచ్చు, రాలేకపోతున్నావు కావచ్చు, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో ఉన్నావు కావచ్చు, నా దగ్గరికి రా, నేను దయగలవాడిని, నా కృపను, దయను చూపిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, మన దేవుని యొక్క పిలుపుకు ఎంతమంది స్పందిస్తారు? ఎంతమంది ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి 2 నిమిషాలు మౌనంగా ఉండి మన హృదయాలు మనం పరిశీలన చేసుకొని దేవుని దగ్గరికి వద్దాం. పాపం అనే లోయల్లో ఉన్న నిన్ను ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. పాపం నుంచి బయటకు రాని నిన్ను ఆయన నీ ఎడల కృపను చూపించి దాని నుంచి బయటకు రావడానికి ఆయన కృపను అనుగ్రహించబోతున్నాడు. దయచేసి ఆయన సహాయాన్ని మనం వేడుకుందాం.